వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. అటు లీలావతి కూర్చు, ఇటు హిరణ్యకశిపుడు కూర్చున్నాడు. అప్పుడే వచ్చాడు పిలిచినట్టుగా. ఎవరు? నారాయణ అని నారిక కొరుక్కున్నాడు. నమో హిరణ్యాయ నమః అది స్లోగను, అది మన ఇంట్లో పాడేది. ఏది నువ్వు ఆ మంత్రం ఏదో అనవద్దు, ఇక్కడ ఏదోనయ్యా అలవాటు ప్రకారం అన్నాను. కూర్చో నారద, ఇవాడు మా ప్రహ్లాదుడు వస్తున్నాడు. ప్రహ్లాదుడు వస్తున్నాడా? విద్య ఏమైందో చూడాలి. ఇక వాళ్ళు గురువుని ఎంత చెప్పిండ్రు, వీడేం విన్నాడు, ఏం వచ్చిందో. నాన్నగారికి అభివాదములు అన్నాడు. చూచావటే లీలావతి మానవాణి సంస్కారం చూచినాడట నారద మహర్షి. వాడి సంస్కారం నీకు తెలుస్తుంది ఇప్పుడు. ఇక అద్భుతంగా అమ్మా అభివాదం, మహాత్మా మహర్షి ప్రణామాలు అన్నాడు. ఆయుష్మాన్ భవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నాడు నారద భగవానుడు. నీ మనసులో ఉండే కోరిక నెరవేరుగాక. నారదా, చూచావా మా వాణి యొక్క ముఖవర్చస్సు? ఆ సాక్షాత్తుగా అది ఏం వర్చస్సు అయ్యా? నీ కొడుకు నీ వర్చస్సు రాకపోతే ఎవరి వర్చస్సు వస్తుంది? ఏమనుకుంటున్నావు? కూర్చున్నాడు. చోద్యం వై ఎడి ఇంతకాలమరిగెన్. ప్రహ్లాద, ఇలా రా నాయన, నా తొడ మీద కూర్చో అన్నాడు. కూర్చొని ఆయన అన్నప్పుడు కూర్చోవాలి అంతే. లీలావతి చెప్తుంది, చోద్యం వై ఎడి ఇంతకాలమరిగెన్. శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగగోరిద భవతు విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషించుమా చోద్యం వయ్యడి. ప్రహ్లాద, ఎంతకాలమైంది ఆయన నువ్వు వెళ్ళి? 6 మాసాలు నిన్ను విడిచి నేనున్నాను, నన్ను విడిచి నువ్వు ఉన్నావంటే. గురువుగారి యొక్క ఆజ్ఞనండి. చదువుకున్నావా బాగా? అయ్యా, చెప్పకూడదు ముఖస్థుతి కానీ ఏకసంతగ్రాహి అండి మీ అబ్బాయి. ఏ విషయాన్ని ఒక్కసారి చెబితే ఆ విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటాడు, మళ్ళీ అప్ప చెప్తాండి. ఏకసంతగ్రాహి మా అబ్బాయి? అవునండి, ఏకసంతగ్రాహి. వేదార్థాలు వేదాంగాలన్నీ కూడా 6 మాసాల లోపల దివ్యమైన వేదజ్ఞానం అంతా కూడా గ్రహించినటువంటి యొక్క మహామేధావి నీ కుమారుడు అన్నట. భేష్ అన్నీ నా పోలికలే అన్నట. అవును, నీ పోలికలే. అందుకోసమే నాయన, మరి ఇంతకాలమైంది కదరా. వేద్యాంశంబులు చెప్పిరి గురువులే వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగగోరెదా. నువ్వు చదువుకున్నదేదో వినాలనిపిస్తోంది. భవతు విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషించుమా. చెప్పు నాయన, వాళ్ళు ఏం చెప్పారో చెప్పు. విద్యాసారం అంతా నేర్చుకున్నావా? విద్యలో ఉండే సారాంశం కూడా గ్రహించావా? నాన్నగారు చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే. ఆహా, చదువుకున్నావా నాయన బాగా?
చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి గలవు పెక్కులు. కొంచెం చదువుకున్నాను నాన్నగారు, అంత గురువుల యొక్క అనుగ్రహమే. చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మమెల్ల చదివా నాయన. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చదువులో ఉండే మర్మాలు తెలుసుకోగలిగిన వాళ్ళు చెండా మార్కులారా, అరే ఆ సంచులు తీసుకురండి మెల్లగా. ఎందుకంటే ఏం నింపుతాడు అందులో. గురుగారు నువ్వు గురుగారు నాకేమనకి ఇక్కడ నీకు నోరే తిరుగుతులేదు. చెప్పడే గురుకో, నువ్వు ఇక్కడికి వచ్చింది, మనం ఎక్కడికి వచ్చాం ఏమిటి, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. క్షమించండి అన్నాడు. క్షమించడం ఏమిటిరా? క్షమించండి అనరా. క్షమించడం ఏమిటిరా? క్షమించడం కూర్చొని అక్కడ కూర్చున్నాడు అట్లా. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. లీలావతికి ఎంత సంతోషం అవుతుంది. పిల్లవాడిని ఎన్నాళ్లకు తొడ మీద కూర్చుండబెట్టుకొని తల నిమురుకుంటూ మాట్లాడుతున్నాడు శాంతంగా. హిరణ్యకశ్యపులోని తల్లి పొంగిపోతుంది. చెప్పమంటారా నాన్నగారు? ఇంకా ఆలస్యం ఎందుకు, చెప్పు. కమలాక్షు నర్చించు కరములు కరములు. అర్థం కాలేదండి హిరణ్యకశ్యపుడికి. పూర్తిగా చదువు నాయనా. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహువ జిహువ. సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయకి మృక్కు శిరము శిరము. విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదల విన మనము మనము. భగవంతు వలగును పదములు పదములు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీదేవి చెప్పిడు గురుడు గురుడు. తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. చెండా మార్కులారా అన్నట. ఒరే నాయన, సంచులు తీసిపోయి బయట వారిండా. వీడేం మనం చెప్పింది ఒకటి, వీడు చెప్పేది ఒకటి. దేవదేవుని చింతించు దినము దినము. ఈవేళ భగవంతుని గురించి మాట్లాడుకున్నామంటే దీనికి నిజమైన రోజు అని పేరండి. రోజులు పోతున్నాయి, వస్తున్నాయి, జరుగుతున్నాయి, గడుస్తున్నాయి. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఆయుష్యాలే కరిగిపోతున్నాయి. కానీ నిజమైన రోజు ఏది? దేవదేవుని చింతించు దినము దినము. మూర్ఖ అన్నాడు నాన్నగారు. ఏమిటి నాన్నగారు ఈ అఖిలమైనటువంటి దౌర్భాగ్య స్థితి కలిగినటువంటి యొక్క దుర్భాష ఏమిటి అన్నాడు. ఆచార్యులారా, గురువులారా, అయ్యా మేము ఈ విషయం మాత్రం మేము చెప్పలేదండి. మీరు చెప్పకపోతే వాడికి ఎట్లా వస్తుంది? మా తల్లితోడు చెప్పలేదండి, తండ్రితోడు చెప్పలేదండి, దేవుని తోడు. అదిగో ఏమన్నారు ఇప్పుడు? దేవుని తోడు చెప్పలేదా? మేము చెప్పలేదండి. అయితే వాడికి ఎట్లా వచ్చింది? నాన్నగారు, భక్తి, శ్రద్ధ, జ్ఞానం, వినయము, విధేయత ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా నాన్నగారు. మనకి ఇది వినయమా? అప్రతిహతమైనటువంటి పరాక్రమోపేతుడైన హిరణ్యకశ్యపుని యొక్క కుమారుడు మాట్లాడేటువంటి మాటలేనా ఇవి? ఎవరినిరా చింతించడం? నాన్న, దేవదేవుని చింతించు దినము దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. భగవంతుని గురించి తెలుసుకొని చదువులు ఎందుకు నాన్న? నోరుమై. ఇవేనా మీరు 6 మాసాల నుంచి చెప్పినేయండి. అయ్యా, ఇందులో అణువంత కూడా మా తప్పు లేదు.
ఏం నేర్చుకున్నాడో, ఎందుకు నేర్చుకున్నాడో. నారదా, నువ్వు ఎప్పుడైనా వెళుతున్నావా పాఠశాలకు? నాకేం పనండి, నేను చదువుకొని ఎప్పుడూ అయిపోయింది, ఇంకా ఇప్పటికి నేను పాఠశాల వెళుతాను అనుకుంటున్నాను. హిరణ్యకశ్యప, ఎటు పెట్టి ఏది చూసి నా మీద నేను నీకు అనుమానం? ఏమయ్యా చండామార్కులు, నేను ఎప్పుడైనా మీ బడికి వచ్చానా? రాలేదండి. అవు, ప్రతిదానికి నన్ను ముందర పెట్టి చిన్నవాడికి దెబ్బ తాకినా పెద్దవాడికి దెబ్బ తాకినా నడిపివాడినే తిట్టినట్టు నన్ను ఎందుకయ్యా బాబు హిరణ్యకశ్యప? చండామార్కులారా, ఇక మీ చదువు చాలు, నేను చెప్పుకుంటాను నా పిల్లవాడికి చదువు. దండనాయక అని పిలిచినాయట. ప్రభు ఏమాజ్ఞ? మన శిక్షాస్మృతిలో ఉండేటువంటి యొక్క శిక్షలన్నీ కూడా వాడేదో పాడుమాటలు మాట్లాడినాడు కదా ఇంతవరకు, అవి మరిచిపోయేంతవరకు కూడా శిక్షించండి. ప్రభు చిన్నపిల్లవాడండి, చిన్న పిల్లవాడైన పిట్ట కొంచెం కూత ఘనంగా ఉంది, అందుకోసం వీడిని వెళ్ళి నిర్దాక్షిణ్యంగా శిక్షించండి అని. ప్రభువులు మళ్ళీ ఒకసారి ఆలోచన లేదు, అనాలోచన లేదు, తీసుకువెళ్ళండి అన్నాడు. ప్రభు చిన్నపిల్లవాడండి, లీలావతి, ఇది హిరణ్యకశ్యపుని యొక్క ఆజ్ఞ, అంతే. తీసుకువెళ్ళారండి. దివ్యమైనటువంటి యొక్క ఆయుధాలను చూపించారట పిల్లవాడికి. నాయనా చూచినవా, ఇవి కత్తులు, అవి గదలు, అవి బల్యాలు, ఇవి బాణాలు, ఇవి అగ్ని కాకడలు, వీటితోని తాకిస్తాను నీకు. నువ్వేదో పాడుమాటలు మాట్లాడినవన్నీ కూడా మర్చిపోండి. యోధులారా, రాజాజ్ఞను పరిపాలించడం మీ వంతు, దైవాజ్ఞను పరిపాలించడం నా వంతు. కనుక రాజుగారు చెప్పినట్టుగా మీరు ఏ శిక్షలు విధిస్తారో అవి చేసుకోండి, మీ కసి తీర్చుకోండి. లక్ష్మీదేవి అందట పిల్లవాడి సంగతి ఏమండి? వెళ్ళిపోదాంపా అక్కడికి. వెళ్ళిపోయి ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి? వాడిని రక్షించడానికే మనం ఇక్కడికి వచ్చాం. వాడి మీద దెబ్బ పడుతుందా చూద్దాం. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి. ఎవరైనా కూడా చిన్నపిల్లల్ని చేతితే ఏం చేస్తాడంటే వాడు చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుంటాడు. ఈయన ఎట్లా నిలబడ్డాడంటే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, పొడవండిరా బల్యాలతోనే అన్నట దండనాయకుడు. తీసుకున్నారు పొడుస్తుంటే. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి. ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, యో నిఖిల పావనయన్ సునుతించుగాని. నారాయణ, కేశవ, గోవింద, మాధవ అంటున్నాడే తప్ప అమ్మా నాన్న అనడం లేదండి. యో నిఖిల పావనయన్ సునుతించుగాని, తా కన్నుల నీరుదేడు. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయా వానికి? ఏంటి ఏం భయం గనక భగవంతుని నమ్ముకున్న వానికి. భయకంప సమేతుడుగాడు భూవరా. భయపడుతులేండి, కానివ్వండి అంటున్నాయట. ఒక్కొక్క కొరడా దెబ్బ తీసుకొని చాట్మని కొడుతున్నారట ప్రహ్లాదుణ్ణి. నారాయణమూర్తి చూసినట్ట, అబ్బా లక్ష్మి అన్నాడు. స్వామి ఏమైందా? ఇదిగో చూడొకసారి వీపులో నీ చేయితోని ఒకసారి నిమురు అన్నాయట. ఎన్ని కొరడా దెబ్బలండి విష్ణుమూర్తి వీపు లోపల. అక్కడ కొట్టిన ప్రతి దెబ్బను ఆయన్నే స్వీకరిస్తున్నాయట పరమాత్మ. ఎంత దయామయుడు ఆయన. అక్కడ వాళ్ళు కొడుతూ ఉంటే ప్రహ్లాదుణ్ణి, ఇక్కడ వచ్చి మచ్చలు పడ్డాయట వీపు లోపల. లక్ష్మి ఒకసారి తుడవవా, ఎంత గట్టి కొడుతున్నారే పిల్లవాడిని. అక్కడ పొడుస్తున్నారట. అబ్బా ఇక్కడ బాగా పొడిచినట్టు అవుతుంది. స్వామి ఏమైంది? మళ్ళీ వాడు అనుభవించే బాధలన్నీ ఎవరు అనుభవిస్తున్నారండి? భగవంతుడు అనుభవిస్తున్నాడు. నేను బాధపడుతున్నాను ఎప్పుడు అనుకోడట భక్తుడు. నాకేం బాధ? భగవంతుని యొక్క నామాన్నే పట్టుకున్నాను, భగవంతుణ్ణే నమ్ముకున్నాను, భగవంతుణ్ణే కోరుకున్నాను, భగవంతుడే నాకు దిక్కు అని నిజంగా అనుకోగలిగిన జీవులు నిజంగా ధన్యులే. మనకే కష్టాలు కూడా రావు. అద్భుతమైనటువంటి యొక్క
పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరేయనడు తాపమునుందడు కంటగింపడు. పారిపోతున్నాడా? లేదు. కానివ్వండి. ఎక్కడ ఏమాత్రం కూడా చీమ గుట్టినట్టుగా కూడా లేదండి. అన్ని బాధలన్నీ కూడా అనుభవించేవాడు ఆ శ్రీహరే అనుభవిస్తున్నాయట భక్తుని కోసమై భగవంతుడు. ఎంతవాడండి భగవంతుడు! బ్రహ్మాది దేవతలను శాసించగలిగిన వాడు ఒక చిన్ని ప్రహ్లాదుని శిక్షిస్తుంటే ఆ బాధను తాననుభవిస్తున్నాయట. పరమాత్ముని యొక్క కరుణ ఎంత గొప్పది అని భాగవతం చెప్తూ ఉంటుంది మనకు. అద్భుతమైనటువంటి యొక్క పాముల చేత కరిపించారు. పాములు కరుస్తాయి ప్రహ్లాద, నాకేం భయం, మా స్వామి పాము మీదనే పడుకుంటాడు అంటే నీకు భయం లేదా? భయం లేదు నాకు. కానివ్వండి, మీ అగ్నిహోత్రంలో వేయిస్తాం. మా స్వామికి ముఖాదింద్రస్యాగ్నిశ్య ప్రాణాద్వాయురజాయత. పరమాత్ముని యొక్క నొసట్లోనే ఉంటుంది అగ్నిహోత్రం. నాకేం భయం. కొండల మించి తోసివేశారు, సముద్రంలో తోయించారు, బల్యాలతో పొడిపించారు, ఏనుగులచే తొక్కించారు. ఏనుగు కాలు లేబట్టగానే ప్రహ్లాదుడు ఎట్ట కనిపించాడట? సింహంలాగా కనిపించాడట. ఏనుగు అటే వెళ్ళిపోయింది. వచ్చారు. ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని రకాల శిక్షలు వేశారు. ఓడిపోయారు. శిక్షించిన వాళ్ళే ఓడిపోయారు. మహారాజా ఏమైంది? ఉన్నాడా? ఆయన ఎక్కడ పోతాయండి? శిక్షాస్మృతిలో అక్షరాల ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని రకాల శిక్షలు వేశాం. మరి ఏమైంది? ఏడ్చాడా? హరినామం మరిచాడా? శిక్షించిన కొద్దీ భగవంతుని ఆయన గురించి మాట్లాడుతున్నాడండి. అట్లాగా అయితే ఏమాత్రం మారలేదా కాదా మహారాజా? ఎన్ని శిక్షలు అన్ని వేశాం కానీ ఏమాత్రం మార్పు రాలేదు. ఏమిటి వీని లోపల విచిత్రమును అనుమానం కలిగిందట హిరణ్యకశ్యపుడికి. హిరణ్యకశ్యపుడు కంటితోని గట్టిగా చూస్తేనే చాలామంది చనిపోయినారు. అటువంటిది వీడు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ, అసలు మీరు శిక్షించారా వీడిని? ప్రభు, మీ పాదాల సాక్షిగా శిక్షించాం. కావలిస్తే చూసుకోండి, పొడిచిన బల్యాలు వంగిపోయినాయి, గదలు నొక్కులు పోయినాయి, గండ్రగొడ్డళ్ళు మొండిపోయినాయి, అగ్నిహోత్రాలు ఆరిపోయినాయి, పాములు పారిపోయినాయి, ఏనుగులు పరిగెత్తాయి. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఏమీ కాలేదండి. ఓ నారాయణ వచ్చాడు నారద భగవాన్. నారదా, ఏమిటిది? నాకు చాలా చిత్రంగా ఉంది. ఏం చిత్రంగా ఉంది? అసలు మా వాళ్ళు వీడిని శిక్షించారంటావా? నాకేం తెలుసు, నేనేమన్నా అక్కడ శిక్షల దగ్గరికి వెళ్ళినా? ప్రభు, మీ పాదాల సాక్షిగా శిక్షించా. అయినా ఏం శిక్షలు వేసావయ్యా హిరణ్యకశ్యప? ఇది వింటా ఒకసారి చెప్పు. నేనా? ఏమాజ్ఞ ఇచ్చినామని అడుగుతున్నావా? ముంచితివా అర్ధులను సముద్రంలో ముంచి అని. ముంచితివార్ధులను గదల మొత్తితి. ఈ దండనాయకుడు సామాన్యమైనటువంటి యొక్క బలం కలిగిన వాడు కాదు. అటువంటి గదలతోనే మొత్తితే గదలే నొక్కులు పోయినాయటండి. ఎవరిని మొత్తినారు? వీణ్య పరమాత్మను మొత్తితే ఏ గద ఉంటుంది ఆయన దగ్గర? ఆగుతుంది గనక. ముంచితివార్ధులన్ గదల మొత్తితి, శైలతలంబులన్ ద్రొబ్బించితి. గుట్టల మించి నూకి వేయించినానయ్యా. శస్త్రరాజి పొడిపించితి. మా దగ్గర ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో వాటితో పొడిపించాను. నిభేంద్ర పంక్తి ద్రొక్కించితి. ఏనుగులతోని కూడా దొక్కించినాయా వీణ్ణి. ధిక్కరించితి, శపించితి, దావాగ్నుల ద్రోయించితి. పెక్కుపాట్ల నలయించితి.
చావడు ఇదేమి చిత్రము. ఇన్ని చేసినా కూడా చావడం లేదేమండి వీడు. అయినా వీనికి ఏమైనా మంత్రాలు వచ్చంటావా నారదా? మందుని తెలుసామంటావా నారదా? ఎరుగడు జీవన ఔషధములెవ్వరు భర్తలు లేరు. వీడిగా ఏ మంత్రాలు మందులు తెలియవు. వీడిని రక్షించగలిగినటువంటి భర్త కూడా ఎవడు లేడు. నారదుడు నవ్వుకున్నట, ఎందుకు లేడయ్యా? జగత్తుకు భర్త అయిన వాడే వాడిని రక్షిస్తున్నాడు. కర్త, భర్త, భోక్త అన్నీ అయిన పరమాత్ముడే ఆయన వెంట ఉన్న తర్వాత ఎరుగడు జీవన ఔషధములు ఎవరు భర్తలు లేరు. బాధలందలరడు నైజ తేజమున తచ్చము జాడ్యము లేదు. మెక్కిల్ మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యము నొందడు. తెగువన తంతు వేసరి వీణి దివ్య ప్రభావమెట్టిదో. నాకే అర్థమవుతలేదు నారదా వీణి. నీకు కాదు, నాకు కాదు, లోకంలో ఎవ్వనికి వాని ప్రభావం అర్థం కాదు. భగవంతుని యొక్క దయ ఎవరి మీదైతే ఉంటుందో అది భగవంతునికి, దయను పొందిన భక్తునికి తప్ప మూడో వానికి ఆ భక్తుడు పిచ్చివాడిలాగా కనిపిస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? నారదుడు అనుకున్నాడు. కథ పాకంలో పడ్డది. నాయనా ప్రహ్లాద, అదేదో మీ నాన్నగారికి ఇష్టం లేని పద్యాలు పాటలు ఎందుకు పాడతావు? మహాత్మా, మీరు కూడా అలాగే అంటున్నారా? లోకంలో అహర్నిశలు చతుర్దశ భువనాలలో సంరక్షణ చేస్తూ సకల ప్రాణికోటిని రక్షించేది ఎవరు? ఆ శ్రీహరి కాదా? అదో చూచావా, ఇగో ఇది కూతవాడిది. హిరణ్యకశ్యప, కొంచెం శాంతించు, నీకేమైనా తెలిస్తే వెయ్యి శిక్షలు అన్నాడు. శిక్ష లేదు, ఏమీ లేదు. ఖైదీ కారాగారంలో చీకటి గృహంలో వీడిని వేసాడు. లీలావతి ఆహారం కానీ పదార్థం కానీ ఏదైనా తీసుకువెళ్ళి పెట్టావా, హిరణ్యకశ్యపుని ఆజ్ఞ ధిక్కరించినట్టు అవుతుంది. భటులు ఆ ఖైదీకి 7 తాళాలు వేయండి, 7 కాపలా ఉండండి, తలా ఒక తాళం చేయి దగ్గర పెట్టుకోండి. జాగ్రత్త సుమ. ఎవరికండి తాళం వేయడం? ఇంటికి తాళం వేస్తేనే ఆగుతుందా? దొంగలు బలగొట్టి దోసుకపోవడం లేదా? ఆ తాళం అందరికి వేయ వస్తుంది, కానీ ఈ తాళం వేయరాదు, భజన తాళం ఎవరికి వేయరాదు. అందుకోసమై వేశారణలో ఈయన వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత వచ్చాట. వచ్చే వరకు దానిలో ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. కారాగృహంలోని మెల్లగా వెళ్ళి, భటులారా అయ్యా జాగ్రత్తగానే ఉన్నాం, మా కంటి మీద రెప్ప వేయలేదు 9 రోజులా ఇక్కడికి. రైట్, భేష్. నీరసించిపోయాడా, పడిపోయినాడా వాడు? మేము చూడలేదండి అన్నాడు. చూసినామంటే అదో బాధ వీడితో. అందుకోసం ఏం చేయాలంటే ఉపాయంగా తప్పించుకోవడం జరుగుతుంది. కోర్టులో అడిగారట, ఏమయ్యా పొడవంగా చూసావా? కత్తిదీయంగా చూశానండి. కత్తిదీయంగా చూసావా? చూశానండి. రాసుకో. కత్తి తీసా, ఎత్తంగా రాశానండి. కత్తి ఎత్తేటప్పుడు కూడా చూశానండి. చూసావా? రాసుకో. పొడవంగా పొడిచేటప్పుడైనా కళ్ళు మూతలు పడ్డాయండి. ఏమైందో ఏం కదా. ఉపాయంగా తప్పించుకునేవాళ్ళట. అక్కడ ఏం జరుగుతుంది చూచాడట, తొంగి చూచాడు. కృష్ణం వందే నందకుమారం కృష్ణం వందే నందకుమారం కృష్ణం వందే నందకుమారం రాధావల్లభ నవనితచోరం కృష్ణం వందే నందకుమారం రాధావల్లభ నవనితచోరం రామం వందే దశరథతనయం రామం వందే దశరథతనయం సీతావల్లభ రఘుకులతిలకం సీతావల్లభ రఘుకులతిలకం మురళీధర
గోపీవల్లభ నందకిశోరం నారాయణ 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 కృష్ణం వందే నందకుమారం గోపాలకృష్ణ భగవానికి. ఏమాశ్చర్యం వీడు! 9 రోజుల నుంచి ఆహార పానీయాలు లేకుండా ఉండి ఇంత ఉత్సాహంగా ఎగురుతున్నాయంటే ప్రహ్లాద, ఏమైనా తింటున్నావా? రోజు తింటున్నాను నాన్నగారు. ఎవరు పెడుతున్నారు? అమ్మనే వస్తుంది ఇక్కడికి, వచ్చి లోపలికి వచ్చి అన్నం పెడుతుందండి. లీలావతి, నా ఆజ్ఞను ధిక్కరించావా? బాబే వచ్చాయండి. వచ్చినప్పుడు అమ్మా ఆకలి ఏంటి పెట్టకపోతే ఎంత బాగుంటుంది. బాబు వచ్చాడా నీ దగ్గరికి? వాడే వచ్చాడు. దండనాయక, అయ్యా మేము తాళం తీయలేదు, మరి తాళం చేతులు కూడా అయ్యా ఇక్కడ లేవు, ఎక్కడో పెట్టి వచ్చినాం. మరి ఎట్టబోతున్నాడు వీడు బయటకు? పోలేదా? లీలావతి వచ్చాయండి. ప్రహ్లాద, అమ్మనే వచ్చిందండి. అరే పిచ్చిలేసిపోయింది. హిరణ్యకశ్యపుని నారాయణ అని వచ్చాడు. నారద భగవానుడు మాట్లాడకుండా వెనక వింటున్నాడట. ఎలా జరిగింది ఇది అంటే లక్ష్మీదేవి చెప్పిందట నారాయణమూర్తికి, స్వామి పిల్లవాడు పాపం రోజు 2 పూటలు తినేవాడికి 2 రోజులైంది